వెల్కమ్ టు పిడిటీవీ. నిన్న గోవా గవర్నర్ గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఒక మాట అనటం జరిగింది. రిషికొండలో కట్టినటువంటి ప్రభుత్వ భవనాలను మెంటల్ హాస్పిటల్ కి ఇస్తే బాగుంటుంది, ఒకవేళ ఆ నిర్ణయం వద్దు అంటే ప్రజలకు వదిలేయాలి, ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒపీనియన్ తీసుకోవాలి అనేది ఆయన చెప్పినటువంటి అంశం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ ఋషికొండ భవనాల విషయం అనేది ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంది. దుర్వినియోగం చేశారని 400-500 కోట్లు పెట్టారని ఇలాంటివన్నీ వస్తున్నాయి. మరి వీటి గురించే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్. టీడీపీ నేత గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు నిన్న ఋషికొండ భవనాల మీద చేసినటువంటి వ్యాఖ్యలు, యాక్చువల్ గా అవి టూరిజం డిపార్ట్మెంట్ కి చెందినటువంటి భవనాలు. సో ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఆ భవనాలని మెంటల్ హాస్పిటల్ కి ఇస్తే బాగుంటది అని ఆయన పెట్టినటువంటి ప్రపోజల్ ని ఎలా చూడాలి? ఇది ఎంతవరకు సాధ్యం? ఇది సమంజసమా? అసలు దీన్ని ఎలా చూడాలి? అంటే రాజుగారు మాన్సస్ ట్రస్ట్ లోనే చదువుకున్నవాడిని. నా డిగ్రీ కూడా ఆయన కాలేజీలోనే చదువుకున్నాను. ఆయన తృణప్రాయంగా తన ఆస్తులన్నింటినీ చెగించి ఆ విజయనగరం అనే విద్యాల నగరాన్ని నిర్మించడానికి ఆయన ఆస్తుల్ని తృణప్రాయంగా వదిలిన ఒక గొప్ప వ్యక్తి కింద మేము అభివర్ణిస్తాం. ఆయన స్థాయికి ఇవన్నీ తీసుకొచ్చే మాటలైతే కాదు. రెండోది ఏంటంటే, ఆయన చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవి గవర్నర్ పదవిని అధిరోహించిన తర్వాత అసలు యాక్చువల్గా ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రేస్లో ఆయన ఉండవలసింది. ఆ గవర్నర్ బదులు ఈ వుడ్ హావ్ కంటెస్టెడ్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఎన్డీఏ. దట్ ఈస్ హిస్ ఒరిజినల్ స్టేచర్. కానీ క్వైట్ అన్ఫార్చునేట్ గవర్నర్ అయ్యారు. కానీ గవర్నర్ అయిన తర్వాత ఇలాంటివి రాజకీయాలు మాట్లాడడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఆయన నాకు తెలిసి ఇన్ హిస్ టోటల్ కెరియర్ ఇలాంటి పని ఎప్పుడు చేయలేదు, మాట్లాడలేదు. అంచేత ఆయన స్థాయిని తగ్గించేంత మనిషిని నేనైతే కాదు. రెండోది ఏంటంటే, ఆయన ఆల్రెడీ చిన్నవాల్టర్లోనే ఒక మెంటల్ హాస్పిటల్ ఉంటుంది. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ ఫేమస్. ఇక్కడ ఎర్రగడ్డ ఎలాగంటారు, అక్కడ చిన్నవాల్టర్ అంటారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ లో సమైక్య రాష్ట్రంలో ఎర్రగడ్డ చిన్నవాల్టర్కి ఎంత ప్రాముఖ్యత ఉంది, వాళ్ళ చిన్నవాల్టర్ కూడా అదే స్థాయిలో ఎంతో మందికి మానసిక పరివర్తన తీసుకురావడానికి తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది. సో ఇలాంటి తరుణంలో అసలు ఈ ప్రభుత్వం చేతకంతనానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే, గతంలో అది జగన్మోహన్ రెడ్డి తన కోసం కట్టుకున్నాడని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆనాడు మహానుభావుడు రామారావు గారు కట్టిన కాటేజెస్ ని తదనంతరం పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దాన్ని ఏమంటారు హరిత రిసార్ట్స్ కింద కన్వర్ట్ చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఒక ప్రపంచాన్ని తలదిన్నే స్థాయిలో కన్స్ట్రక్ట్ చేశారని నేను మీరు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి కితాబ్ ఇచ్చారు. సో ఇలాంటి దాన్ని ఇప్పటికి కూడా ఏమి చేయలేని అగమ్య గోచరమైన చర్యల్లో, అగమ్య గోచరమైన స్థితిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఇవాళ పిల్లికి ఎలక సాక్ష్యంలాగా అశోక్ గజపతిరాజు గారు తన స్థాయిని 10 మెట్లు కిందకు దంచుకొని ఆయన దీన్ని మెంటల్ హాస్పిటల్ చేయడం అన్నది ఎంతవరకు సముచితం, ఆయన విజ్ఞతకు వదలరు. ఒకవేళ ఇదే ఋషికొండని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం లేకుండా మానసిక పరివర్తన కోసం, ఇలా మానసిక వికలాంగుల కోసం అక్కడ దాన్ని ఇలా రీహాబ్ సెంటర్ ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రకృతి అంద చందాల్లోనూ, ఆ ప్రకృతి ఇచ్చే గాలిలోనూ ఆహ్లాదకరమైన ఆహ్లాదభరితమైన వాతావరణంలో వాళ్ళు పరివర్తన చెందడానికి అవకాశం ఉంటుందని, ఇఫ్ దే వుడ్ హావ్ టేకెన్ ది స్టాండ్ బిఫోర్ దిస్, లేదా 14 నుంచి 19లో అది పునర్నిర్మాణం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వదిలేసి ఉంటే దాన్ని కంటిన్యూ చేసిన అర్థం ఉంది. ఏం చేయాలో 14 నుంచి 19 దాకా తెలియక నిస్సాయ స్థితిలో ఉన్న వాళ్ళకి 19 నుంచి 24లో అద్భుతాలు చేసి చూపించిన జగన్మోహన్ రెడ్డిని ఈ రోజుకి కూడా డైజెస్ట్ చేసుకోలేక ఇంకా వ్యక్తిగత హననం అన్న దగ్గర ఒక పెద్ద స్థాయి కలిగిన అశోక్ గజపతిరాజు గారితో కూడా ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించడం సముచితం అయితే కాదు. అందుకని సార్, ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ సందర్శించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన పెచ్చులు ఊడిపోతున్నాయని, వాటర్ లీకేజ్ ఉందని, అలాగే ఎలక్ట్రిసిటీకి కూడా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా నాసిరకంగా కట్టారు అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఎవరి గురించి అయినా మాట్లాడితే మనం వినొచ్చు, కానీ సార్ ఆయన గురించి టైం వేస్ట్ చేసుకోవడం మనకి బుద్ధి తక్కువతనానికి నిదర్శనం. అతనికి ఏమీ తెలియదండి. కానీ కొంతమంది ఏంటంటే గాలివాటంలోనూ తర్వాత ఏదో వేగాలు పోయి గెలిచిన నాయకుల్లో అతన్ని ప్రముఖుడి కింద అభివర్ణించవచ్చు. అతనికి ఏమైనా తెలిస్తే తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. అసలు తెలిసి తెలియనోడికి అసలు ఎవడు చెప్పలేడు ప్రపంచంలో. అందులో అతను ఏ స్టేజ్ లో ఉన్నాడో ఆయనకి ఆయన విజ్ఞతకి ఆయన దీనికి చూసుకోవాలి. ఎందుకంటే ఇదే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న మన కందుల దుర్గేష్ గారు కనుక వెళ్ళి ఈ ప్రభుత్వంలో చేసిన దొల్లతనాన్ని ఎండగడుతూ మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఏ పని పోటు లేకుండా అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అవుతుంటే ఈయన కాలర్ ఎక్కడ పట్టుకుంటారని భయంకి అటుపక్క పోయి అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు పాలిటిక్స్ తెలియవు. దాని డైవర్షన్ పాలిటిక్స్ అంటే కుదరవు సార్. ఒక టాస్క్ ని మీ నెత్తికి పెడితే
ఇప్పుడు చూడండి, ఎవరైనా నెత్తి మీద బియ్యం మూట పెడితే మోసుకెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎందుకు అంత బరువు పెట్టారని కూడా అడగరు. అలాంటి పనులు చేయడానికి సిద్ధహస్తులు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఉదాహరణకి సుగాలి ప్రీతి ఇష్యూ ఎత్తుకో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎత్తుకో అని తెలుగుదేశం ఇచ్చిన టాస్క్ ని బ్రహ్మాండంగా రక్తి కట్టించి ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న సిద్ధాంతానికి ఇవాళ కొత్తగా ఏవి పని లేనోడు ఎవడో పిల్లితర గొరిగాడని, మీది నది ఎలాగో గొరగడానికి ఏమీ ఉండదు, కానీ వాళ్ళకి మాత్రం గొరగడానికి ఏంటంటే రుషికొండ భవనాలు, గతంలో ఏమో జగన్మోహన్ రెడ్డి కోసం కట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ అని చెప్పి రాని అబద్ధాలు ఆడడానికి దిట్ట. ఎందుకంటే అబద్ధాలు ఆడడం ఎలాగన్నది నేర్చుకుంటాడు ఆయన ట్రైనింగ్ లో. అతి దగ్గరలో ఆరితేరిపోతాడు, అప్పటికేమో చరిత్ర ముగిసిపోతుంది, అంతకన్నా ఇంకేం లేదు. ఇప్పుడు పెచ్చులు ఊడిపోయి అంటే రాయి పైకి విసిరితే అది వన్నెత్తి మీద పడుతుందో అల్ల అక్కడెక్కడ పడుతుందో అన్న తేడా కూడా తెలియనోడు పెచ్చు అక్కడ ఊడితే దానికి కింద గ్రావిటీ ప్రకారం పడుతుందా, లేదా పెచ్చులు ఇక్కడ పడుతున్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కడ వేయండి అన్న స్క్రిప్ట్ కూడా జస్టిఫై చేయలేని నిస్సహాయ స్థితిలో దాన్ని ఏమని వర్ణించాలైతే నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అమరావతి భవనాలని మనం చూస్తే ఒకసారి సచివాలయంలో పెచ్చులు ఊడిపోయిందని కాకుండా ఫాల్ సీలింగ్లు పడిపోయి నీళ్లు కారిన ఉదంతాల్లో పెచ్చులు ఎక్కడ పడ్డాయో నీళ్లు ఎక్కడ పడ్డాయో కాబట్టి ఫోటోలు పంపిస్తాను, ఒకసారి కంపేర్ చేసి పెట్టండి రెండింటికి. ఆ తేడా ప్రజలకు గమనిస్తే అర్థం అవుతుంది, అంతకన్నా ఇంకెళ్ళలేదు. సార్ చివరిగా ఒక్క ప్రశ్న, మీరు అన్నట్లు గతంలో ఇక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవి, టూరిజం కి సంబంధించి రిసార్ట్స్ ఇక్కడ గతంలో టూరిజం శాఖ నిర్వహించింది, ఆ స్థానంలోనే ఇప్పుడు ఈ భవనాలు కట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వీటిని మరలా టూరిజం కోసం ఎందుకు ఉపయోగించట్లేదు? దీని వెనక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి? టూరిజం కి మరలా వీటిని ఉపయోగించి వచ్చేటువంటి టూరిస్టులకు రెంట్కి ఇవ్వటం ఇలాంటివి చేయొచ్చు కదా, ఎందుకు దాన్ని పక్కన పెట్టేస్తున్నారు? అసలు ఈ భవనాలను ఎలా వాడితే ప్రభుత్వానికి ఉపయోగపడతాయి అని మీరు అనుకుంటున్నారు? మీ సలహా ఏంటి? ఇక్కడ సింపుల్ అండి, అది యాక్చువల్ గా గతంలో దాని కాన్సెప్టే ఒక కాకతీయ, విద్యానగర్ ఇలాంటివేవో ఒక పేర్లతో కొన్ని 7-9 బ్లాకులకి ప్లాన్ చేశారు. సక్సెస్ఫుల్ గా 5 పై చిలుక బ్లాకులు కట్టారు. నేనంటుంది ఏంటంటే ఇక్కడ మనకి సమైక్య రాష్ట్రంలోని ఇప్పుడు విభజిత రాష్ట్రంలో తెలంగాణలో ఫలక్నామా ప్యాలెస్ అని ఉంది. దాంట్లో ఒక బఫే కాస్ట్ ఎంతో తెలుసు కదా సార్, వాళ్ళు గుర్రబగ్గీలో తీసుకెళ్తారు. అలా ఒక భవనాన్ని దానికి స్పెసిఫిక్ గా కేటాయించి ఒక పాష్ రిసార్ట్ ఒకటి టైప్ లో పైపచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ దగ్గరలో ఉన్న బీచ్ రిసార్ట్ హోటల్లో వేలకు తగలేస్తున్నారు. నన్ను అగ్రిగేట్ 50-60 వేల రూపాయలు బిల్లు పడుతుంది ఒక రోజుకి. దాని బదులు ఒక 2 పర్ఫెక్ట్ బ్లాక్లు, ఒక గవర్నర్ బంగ్లా, మనకి సెక్యూరిటీ హౌస్ అని ఎప్పుడో నేను మీరు పుట్టక నుంచి ఉన్నది, అది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టిన బంగ్లా, అది గవర్నర్ బంగ్లా సర్క్యూట్ హౌస్ అంటాం వైజాగ్ లో. దానికి ధీటుగా ఒక బ్రహ్మాండమైన బ్లాకులు 2 బ్లాక్ చేసి, ఒకవేళ రాష్ట్రపతికి ఏదైనా చూడండి శీతాకాల విడిది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక 2 రోజులు వారం రోజులు విశాఖపట్నంలో ఉండడానికి ఒక వెసులుబాటు ఇస్తూ, అదే విధంగా రెండోది ఏంటంటే ఇదే గవర్నర్ బంగ్లాను కూడా చేస్తూ, అదర్వైజ్ మిగిలినవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో ఇక్కడ పాలిటిక్స్ ఏమైనా డైవర్షన్ చేయడానికి వెళ్ళడానికి ఉపయోగించుకునే కార్యక్రమాలకి ఒక భవనాన్ని కేటాయిస్తే స్పెసిఫిక్ గా చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ప్రభుత్వానికి మిగులుతుంది. ఏం చేయాలో తెలియకుండా ఉంటుంటే మరి అంత విజనరీ లీడర్ చంద్రబాబు గారు ఉంటున్నప్పుడు కూడా దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే మొన్న సిఏఏ లాంటి సమావేశాలు ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి వేరు రూములు అన్ని కేటాయించే బదులు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ అలొకేట్ చేయొచ్చు కదా. ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ విత్ ఫర్నిచర్ దాన్ని అలొకేట్ చేయబడి ఉంది. ప్రెసిడెంట్ సూట్స్ ఇట్లాంటివన్నీ ఎంతెంత కాస్ట్లు ఉంటాయో 5 స్టార్ అండ్ 7 స్టార్ హోటల్లో దానికి ధీటుగా పర్యాటక రంగంలో కొంచెం సబ్సిడైజ్డ్ రేట్లు ఇస్తే దానికి 100% ఆక్యుపెన్సీ ఉంటుంది. దానిలో స్టేట్ ఎక్స్చెక్కర్కి ఎంత రెవెన్యూ వస్తుంది? దానికి ఏం ఆలోచించకుండా సంవత్సరాలు బట్టి అయ్యి బాబు కట్టించారు, నా వల్ల కాలేదు, నా జీవితంలో ఎంత మంచి భవనం కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో తీరా చూస్తే లెక్కల డాలీ కానీ 11,000-12,000 స్క్వేర్ ఫీట్లు పెడుతుంటే అక్కడ 480 కోట్లు ఎంత దగ్గర ఖర్చు పెట్టారు, దానికి ఒక అద్భుతాన్ని సృష్టించారు. నేను చంద్రబాబు గారు చెప్పారు, ఒక జర్మన్ టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీలో ల్యాండ్ స్లైడింగ్ జరిగినా, భూకంపాలు వచ్చినా, ఏమైనా ఆ బిల్డింగ్ చెక్కు చెదరకుండా కట్టారంటే మరి పవన్ కళ్యాణ్ గారు పెచ్చులు ఎక్కడి నుంచి ఓడబీకి వచ్చారో స్కేల్ అవి మార్క్ చేసి కత్తితో నాటితో బాగానే కోసారు, కానీ అది రక్తి కట్టలేదు. అలాంటి దగ్గర ఏం చేయాలన్న కాన్సెప్ట్ ని ఇప్పటికే ఆలోచించుకోకపోతే స్థాయి కలిగిన అశోక్ గజపతిరాజు గారు లాంటి వాళ్ళు కూడా ఏది పడితే అది మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. మీకోసం చిన్నప్పుడు చూడండి, ఏదో చెట్టు మామిడికాయకి వస్తే మా అబ్బాయి అలాంటి పనులు చేయడండి అని మన అమ్మ మన వెనకేసుకొచ్చినట్టు తప్పట్లేదు ఆయనకు కూడా, అంతకన్నా ఇంకెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.